కాదండి, కృష్ణరాజు ఉన్నారు ఇందులో, సాక్షి యాజమాన్యం ఉన్నారు, సాక్షి ఛానల్ కూడా బ్యాన్ చేయాలి, ఇంకా ఉన్నాయి, అవన్నీ కూడా వస్తాయి. వీళ్ళని ఎందుకు నేను ఇలాగ అడుగుతున్నానంటే, ఆడబిడ్డ మాన ప్రాణానికి రక్షణ లేనప్పుడు, ఆడబిడ్డ మాన ప్రాణాలకి ఇబ్బందులు కలిగిస్తున్నప్పుడు, ముఖ్యంగా దళిత మహిళలు బయటికి రావడానికి తలెత్తుకోలేక వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఆ పిల్లలకి జీవితాంతం కూడా ఇళ్లల్లో పడి ఉండే పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు దానికి చట్ట ప్రకారం ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి అవి తీసుకోమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీడియా అనేది సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. అలాంటి మీడియా ఇది ఒకరోజు 2 రోజులు అయితే సాక్షి యాజమాన్యాన్ని నేను ప్రశ్నించేదాన్ని కాదు. ఇక్కడ 10 సంవత్సరాలుగా జరుగుతుంది అమరావతి మీద ఈ విధ్వంసం అనేది. ఈ అమరావతి రైతులు మహిళల మీద మానసిక హింస అనేది 10 సంవత్సరాల నుండి మేము మానసిక హింసకు గురవుతూనే ఉన్నాము. మొన్నటితో మేము మానసికంగా చచ్చిపోయాం. ఇది మానసిక హత్య మాకు. కాబట్టి దీనికి పరిష్కారం కావాల్సిందే. ఎట్టి పరిస్థితులు ఇంకా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరికి కఠినమైన చర్యలు ఉండాలి. వేరే ఎక్కడ ఏ ఛానల్లో కూడా ఎవరైనా సరే కూర్చున్నప్పుడు పద్ధతిగా వాళ్ళు మాట్లాడేప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి, ముఖ్యంగా ఆడబిడ్డల గురించి, ఒక ప్రాంతం గురించి మాట్లాడేప్పుడు, ఒక రాష్ట్రం గురించి మాట్లాడేప్పుడు రాష్ట్ర ప్రయోజనాలేంటి, ప్రాంత ప్రయోజనాలేంటి, రాజధాని విలువలేంటి, అలాగే అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఆత్మాభిమానానికి దెబ్బ తగలకుండా మనం మాట్లాడాలి. రాజకీయ ప్రయోజనాలకో రాజకీయ లబ్ధి కోసమో లేదంటే వాళ్ళ ప్రలోభాలకు తలొగ్గో ఇష్టారాజ్యంగా మాట్లాడితే మనకి ఇదే గతి పట్టిద్ది అనేది చూపించాలి. రెండోది, సాక్షి యాజమాన్యం భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ కూడా వాళ్ళొక ఆర్గనైజింగ్గా, భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ వీళ్ళిద్దరు ఇంకా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజింగ్గా ఫామ్ అయిపోయి ఇష్టారాజ్యంగా అమరావతి మీద, అమరావతి మహిళల మీద, రైతుల మీద, దళితుల మీద ఇష్టారాజ్యంగా అక్కడ కూర్చోబెట్టి డిబేట్స్ పెడుతూ ఉంటే మేము ఎంత మానసిక క్షోభకు గురవుతున్నామో వాళ్ళకి అర్థమవుతుందా? ఈరోజు మమ్మల్ని చంపేశారు మానసికంగా. కాబట్టి దీనికి చర్యలు వాళ్ళ మీద కూడా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. సాక్షి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను బ్యాన్ చేయాలి. అది బ్యాన్ చేసే వరకు మేము విశ్రమించము. దానికోసం ఎంత దూరమైనా పోతాము. ఒకవేళ దానికి ఏవైనా సరే చెప్పిన పక్షుల ఆమరణ నిరాహార దీక్షకు దిగడానికి నేను సిద్ధం. ఆయన వెనక ఉన్నటువంటి వ్యక్తులు అటువంటి బలమైన వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ భారతిరెడ్డి గారు. నిజంగా వాళ్లే గనక వీళ్ళని కంట్రోల్ చేస్తుంటే ఆయన ఆ మాట మాట్లాడతాడా? అసలు ఆయనకు పశ్చాత్తాపం అనేది ఉందా? అన్నిటికీ మించి వీళ్ళు కంట్రోల్ చేసేటైతే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? సంకర తెగంట. ఏంటండి ఈ మాటలు, ఈ భాష ఏంటి, ఈ మాటలేంటి? గతంలో వీళ్ళు 5 సంవత్సరాల పాటు హింసించారు అయిపోయింది. ఫైనల్ అస్త్రం ఆడబిడ్డకి ఆత్మగౌరవంగా తలెత్తుకోగలిగేటువంటి క్యారెక్టర్ను కూడా వీళ్ళు ఫైనల్గా ఆ అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ అస్త్రం ప్రయోగించినా కూడా ఇంకా మమ్మల్ని మీనమేషాలు లెక్కించుకుంటూ చూస్తూ ఊరుకోవాలి అంటే అది మా వల్ల కాని పని. దానికంటే మాకు చావే బెటరు. కాబట్టి ఖచ్చితంగా సాక్షి యాజమాన్యం పైన, సాక్షి ఛానల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పైన చర్యలు ఉండాలి. వాటిని బ్యాన్ చేయాల్సిందే. ఎందుకు అంటే ఆయన మాట్లాడినప్పుడు ఈయన వెకిలి నవ్వుకుంటే అవును, అది ఆయన వేసేల రాజధాని, అక్కడ వేసే వృత్తి ఎక్కువగా కొనసాగుతుందంటే అవును అది నిజమే, అది కరెక్టే, కానీ మిమ్మల్ని ఏమైనా ట్రోల్ చేస్తారు అన్నారు. అవును కరెక్ట్ అని సర్టిఫై చేసింది ఎవరు? ఇతనేగా. అంటే ఇతను మాట్లాడినట్లే కదా. మీ అందరికీ తెలుసు, జర్నలిస్టులు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇది రాష్ట్రంలో ఉన్న కామన్ మ్యాన్కి అర్థమవుతుంది. ఇతను సమర్థించిన విధానం సమర్థించడం మాత్రమే కాదు, ఇతను కూడా అన్నట్లే కరెక్ట్ అని సర్టిఫై చేశారు. అలాంటప్పుడు అతను ఇవ్వకుండా ఎలాగుంటాము? ఖచ్చితంగా అతను అర్హుడు. ఈ కేసులు ఏవైతే పెట్టామో ఈ కేసులు అతను ఖచ్చితంగా అతను బాధ్యత వహించాల్సిందే. ఇతని మీద చర్యలు ఉండాల్సింది. ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకి వయసు. మాటలు మాట్లాడేప్పుడు ఎదుటివాడితో ఏం మాట్లాడుతున్నప్పుడు కంట్రోల్ చేయాలి. అప్పుడు గుర్తు రాలేదు వయసు. ఆయన కూతురు, ఆయన తల్లి అని అలాంటి పిల్లలం కాదా మేము ఆడబిడ్డలో? ఒకవేళ ఇక్కడ ఏమైనా సరే మాకు సాక్షి ఛానల్ బ్యాన్ చేసే విషయంలో, సాక్షి ఛానల్ కానివ్వండి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని బ్యాన్ చేసే విషయంలో కానీ ఏమైనా ఒకవేళ మేనమేషాలు లెక్కిస్తూ ఎక్కడైనా ఏమైనా మాకు అన్యాయం జరిగింది అనిపిస్తే మాత్రం అది బ్యాన్ చేసే వరకు మాత్రం నేనైతే చేస్తాను.